జేపీ గారు వచ్చేయండి. నిలబడాలి. ఓకే ఓకే అందరూ జనసేన టీడీపీ మేనిఫెస్టో తెలుగుదేశం జనసేన సంకీర్ణాన్ని రాబోయే కాలంలో ప్రభుత్వం వచ్చే దిశగా ముందుకెళ్ళాలి అని అంటూ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నేను ముందుకు వస్తూ ఉన్నాను. అందులో భాగంగా ఒక అవ్వకి మనవళ్ళలాగా, ఒక అమ్మకి కొడుకులాగా, ఒక అక్కకి తమ్ముళ్ళలాగా, ఒక చెల్లెమ్మకి అన్నయ్యలాగా ప్రతి ఇంటికి వెళ్ళి మీ మాట నా బాట అంటూ భవిష్యత్తు గ్యారంటీ ఇది బాబు షూరిటీ అంటూ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ ఉమ్మడి మేనిఫెస్టోని ఏదైతే ఉందో దాన్ని ఒక కర్రపత్రం ద్వారా, ఒక బ్లోచరు, ఒక చీర, ఒక సంచి ఇచ్చి ఒట్టి చేతులతో వెళ్ళకూడదు ఇంటికి వెళ్ళేటప్పుడు అని ఒక చిన్న గౌరవం సూచనగా నేను ముందుకెళ్తా ఉన్నాను. ఆడపడుచులు చిరునవ్వుతో ఇక్కడికి ఆహ్వానిస్తూ ఉన్నారు. వాళ్ళ ఆహ్వానం చూస్తూ ఉంటే తెలుగుదేశం జనసేన సంకీర్ణం తప్పనిసరిగా ఈసారి రాబోతున్నది అని నాకు అనిపిస్తూ ఉంది. ఒక మంచి కార్యక్రమంలో ప్రజలందరినీ ఐకమత్యం చేసి మీ ఓటు మీ బాధ్యత అంటూ తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లే ఈ సందర్భంలో ఈ సంకీర్ణ ప్రభుత్వం రాబోతూ ఉంది అని ముందలే నేను తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల క్షేమం కోసం పెట్టుకున్న పొత్తు. ఈ పొత్తులో భాగంగా కలిసికట్టుగా ఐకమత్యంగా పనిచేసే విధానంలో ఇటు జన సైనికులు అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా ఎంతో ఐకమత్యంగా పనిచేసే విధానాన్ని బట్టి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాబోయే 2 నెలల్లో కూడా రాబోయే యుద్ధం, ఆ యుద్ధంలో కార్యకర్తలంతా చిత్తశుద్ధితో నిజాయితీగా పనిచేయగలిగితే తెలుగుదేశం అఖండమైన మెజార్టీ గెలవటం, ఇక్కడ తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నేను ముందుకు వెళ్ళటం, బాపట్ల ప్రాంతం నుంచి అసెంబ్లీకి ఈ ప్రాంత ప్రజలు ఆకాంక్ష నెరవేర్చే విధంగా అసెంబ్లీకి వెళ్ళటం ఖాయం అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో అలాగే జనసేన మేనిఫెస్టోలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. స్వచ్ఛమైన మేనిఫెస్టో రాబోయే 5-6 రోజుల్లో రిలీజ్ అయిపోతున్నది. ఆల్రెడీ తెలుగుదేశాన్ని పార్టీకి సంబంధించి కార్యక్రమాల్లో భాగంగా మేనిఫెస్టోలో 3 సిలిండర్ల సంవత్సరానికి ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం, అలాగే తల్లికి వందనం పేరుతో ఒక బిడ్డకు 15,000, 2 బిడ్డలకు 30,000, 3 బిడ్డలు అయితే 45,000 సంవత్సరానికి ఇచ్చే విధంగా, రైతులకి కౌలు రైతులు కానీ వ్యవసాయం చేసే రైతులు ఎవరైనా సంవత్సరానికి 20,000 ఇచ్చే విధంగా, నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 ఇచ్చే విధంగా, అలాగే ఆడబిడ్డ నిధి కింద 19 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు నెలకు 1,500 చొప్పున ఇచ్చే విధంగా ఇలా ఎన్నో కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు. ముందు చూపు, దూరదృష్టి, కష్టపడటం తెలిసిన వ్యక్తి మన చంద్రన్న. మహిళలని మహాశక్తిగా మార్చాలి,
అని ఓ అన్నగా ఆయన ఊళ్ళో అవుతా ఉన్నారు. దానికి తోడు జన సైనికుడు తోడయ్యాడు. వీళ్ళిద్దరూ అభిలాష ఒక్కటే, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ఈరోజు మీ మాట మా బాట కార్యక్రమంలో భాగంగా వేగేసిన నరేంద్ర వర్మ గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ రాబోయే ఎలక్షన్లో జనసేన, తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థిని గెలిపించే దిశగా మా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ అవినీతిపరమైన ఎమ్మెల్యేను ఓడించే దిశగా తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. ఈ సందర్భంలో కొండుబొట్లవారిపాలెం గ్రామ ప్రజలకు, ఇక్కడ ఉన్న మహిళలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమ దిశగా తీసుకెళ్లే ప్రయత్నంలో మన గ్రామం కూడా ఒక భాగస్వామ్యం కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై హింద్, జై జనసేన, జై టీడీపీ.